హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వాగ్దాన భంగం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా నువ్వీ శ్మశానంలో పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నువ్వేదో ఒక మహత్తర కార్యాన్ని సాధించదలిచినట్లు కనబడుతున్నది. కానీ నీ పట్టుదల ఆ కార్యం సఫలమయ్యే వరకు ఇలాగే ఉంటుందా అన్న సంశయం నాకు కలుగుతున్నది. లోకంలో ఏది సాధించాలన్నా మనిషికి బుద్ధి నిలకడ, నీతివర్తన, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నిజాయితీ లాంటివి ఎంతో అవసరం. అవి లేనివాడు మధ్యలోనే ఏవో ఒక కుంటి సాకులతో తిరోగమించవలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు విజయపుర రాకుమారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకనాటి సాయంకాలం వేళ విజయపుర రాకుమారి సువర్ణ మేనాలో తన మేనమామల ఇంటి నుంచి రాజధానికి తిరిగి వస్తున్నది. మేనాను నలుగురు దృఢకాయులైన బోయిలు మోస్తున్నారు. కొందరు చిలికత్తెలు, అంగరక్షకులు ఇరుపక్కల ముందు వెనకలా నడుస్తున్నారు. రాజధాని ఇంకా 2 ఆమడల దూరం ఉన్నదనగా వాళ్ళు ఒక కొండలోయలోకి ప్రవేశించారు. లోయకు ఇరువైపులా ఎత్తైన బండరాళ్లున్నాయి. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ రాళ్ల వెనక నుంచి భీకరమైన కేకలు వినిపించాయి. రాకుమారి అంగరక్షకులు అటుకేసి చూసేటంతలో కొందరు దోపిడీ దొంగలు కత్తులు, ఈటెలు జులిపిస్తూ పరుగున వచ్చి మేనాను చుట్టుముట్టారు. అంగరక్షకులు దొంగలతో తలపడ్డారు. కానీ అధిక సంఖ్యలో ఉన్న దొంగలు వాళ్లను తేలిగ్గా ఓడించి రాకుమారి సువర్ణ ఉన్న మేనా తలుపులు తెరవబోయారు. అయితే ఆ క్షణంలో కొండ చెరువుపై నుంచి భీతి కొలిపే కేకలతో పాటు కొన్ని బండరాళ్లు కిందకి దొర్లుతూ వచ్చి వాళ్ల మీద పడినాయి. వాటి కింద పడి దొంగల నాయకుడితో పాటు మరిద్దరు దొంగలు మరణించారు. ఇది చూసి తక్కిన దొంగలు భయకంపితులై పారిపోయేటందుకు దిక్కులు చూసేంతటిలో కొందరు యువకులు కత్తులు దూసి బండరాళ్ల మీదరించి దుముకుతూ వచ్చి వాళ్లను చుట్టుముట్టారు. రాకుమారి అంగరక్షకులు కూడా ధైర్యం తెచ్చుకొని దొంగల మీద పడ్డారు. కొద్ది క్షణాలలో దొంగలందరూ నిరాయుధులు చేయబడ్డారు. రాకుమారి సువర్ణ రక్షణకు వచ్చిన ఈ యువకులు రాజధానిలో జరిగిన యుద్ధ విద్యా ప్రదర్శనలో పాల్గొని తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నాయకుడి పేరు శేఖరుడు. అతడు కొన్ని నెలల క్రిందట విజయపుర రాజ్యంలోని మల్లులందర్నీ ఓడించి రాకుమారి నుంచి విలువైన బహుమతులు పుచ్చుకున్నాడు. సువర్ణ ఉన్న మేనాతో పాటు కొందరు అంగరక్షకులు నగరానికి బయలుదేరారు. శేఖరుడు, అతడి అనుచరులు దొంగలు పారిపోకుండా కాపలా ఉండి 2 అశ్వికులను రాజప్రసాదానికి పంపారు. జరిగింది విని రాజు దొంగల్ని పట్టి తెచ్చేందుకు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు దొంగలని తాళ్లతో బంధించి తీసుకుపోయారు. ఆ మర్నాడు శేఖరుడికి రాజు నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన శేఖరుణ్ణి అభినందించి చేసిన సహాయానికి ఎలాంటి బహుమానం కావాలి అని అడిగాడు. అందుకు శేఖరుడు, మహారాజా, రాకుమారితో మాట్లాడేందుకు నాకు అనుమతినివ్వండి, బహుమానమేదో ఆమనించే స్వీకరిస్తాను అన్నాడు. రాజు ఇందుకు అనుమతించాడు. సువర్ణ శేఖరునికి తన కృతజ్ఞత చెప్పుకొని, నీకెలాంటి బహుమతి కావాలి అని అడిగింది. నేనడిగింది ఇస్తానని వాగ్దానం చేయగలరా అని ప్రశ్నించాడు శేఖరుడు. నా శక్తికి మించినది కానిదేదైనా సరే ఇస్తాను అన్నది సువర్ణ. ఆ జవాబుకి శేఖరుడు చాలా సంతోషించి, యువరాణి, నన్ను మీరెరుగుదురు. లోగడ మీ చేతి మీదుగా నాకొక బహుమానం ఇచ్చారు. దొంగల నుంచి మిమ్మల్ని కాపాడటంలో నేను ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. నీ ధైర్య సాహసాలు, సమయజ్ఞత అమోఘం అన్నది సువర్ణ. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నన్ను వివాహం ఆడవలసిందిగా కోరుతున్నాను. ఇది మీ శక్తికి మించిన పని కాదు గదా అన్నాడు శేఖరుడు. ఈ కోరిక వింటూనే సువర్ణ కొంతసేపు మౌనంగా ఊరుకొని తర్వాత శేఖరుడితో, ఇది నా శక్తికి మించింది అవునో కాదో చెప్పలేను. ఏమైనా నిన్ను వివాహం ఆడేందుకు నా అభ్యంతరమేమీ లేదు. అయితే ముందుగా ఈ విషయము నా తండ్రి గారికి చెప్పవలసి ఉంటుంది అన్నది.
రాకుమారి జవాబు శేఖరుడికి చాలా ఆనందం కలిగించింది. ఆ రాత్రి ఆమె తండ్రితో, నాన్న, మీ అనుమతితో శేఖరుడు నన్ను చూడవచ్చాడు. అతడు దోపిడీ దొంగలు నా ఒంటి మీద ఆభరణాలు దోచుకోకుండా కాపాడటమే కాక నా ప్రాణరక్షణ కూడా చేశాడు. ఆ నీచులు నన్ను తాకి ఉన్నట్టయితే ఎప్పుడూ నా దగ్గర ఉంచుకునే విషం మింగి ఉండేదాన్ని. ఇప్పుడు అతడి కోరిక ఏమంటే నన్ను వివాహం ఆడాలని. అందుకు ఒప్పుకుంటే బాగుండదా అని అన్నది. రాజు కొంచెం ఆశ్చర్యపోయి, నీకు ఆ శేఖరుణ్ణి వివాహం ఆడాలని ఉన్నదా అని ప్రశ్నించాడు. రాజవంశస్థుణ్ణే పెళ్లాడాలన్న పట్టుదల నాకేం లేదు. ఆ శేఖరుడితో పెళ్లి నాకిష్టమే అన్నది సువర్ణ. సరే, ఆ సంగతి ఆలోచిద్దాం అన్నాడు రాజు. ఆ మర్నాడే ఆయన శేఖరుడికి ఈ వివాహం సాధ్యపడదని వర్తమానం పంపాడు. శేఖరుడు దిగాలు పడిపోయి రాకుమార్తె దగ్గరికి వచ్చి సంగతి చెప్పి, నేను నిన్ను వివాహం ఆడలేకపోతే నాకు మరణమే గతి అన్నాడు. రాకుమారి అతడికి సర్ది చెబుతూ, అంత దిగులు పడకు, నేను వీలు వెంట మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేలా చూస్తాను అన్నది. శేఖరుడు తృప్తిపడి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. రాజుకు హఠాత్తుగా జబ్బు చేసి మంచం పట్టాడు. ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు సువర్ణతో, ఈ వ్యాధి నయమవుతుందో లేదో అన్న భయంగా ఉన్నది. నీకు తగిన వరుని చూసి వివాహం చేయాలనుకుంటున్నాను అనసాగాడు. సువర్ణ తండ్రితో శేఖరుని గురించి చెప్పాలనుకున్నది. ఆయన ఆ సంగతే మర్చిపోయాడేమో అన్న అనుమానము ఆమెకు కలిగింది. అయితే సువర్ణ ధైర్యం చేసి తండ్రికి ఈ విషయము గుర్తు చేద్దామనుకుంటున్న తరుణంలో ఒక విపత్తు జరిగింది. సువర్ణ సోదరుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వస్తూ గుర్రం మీద నుంచి క్రిందపడి మరణించాడు. ఈ విషాద వార్త వింటూనే దీర్ఘవ్యాధితో బాధపడుతున్న రాజు గుండెలవిసి ప్రాణాలు వదిలాడు. ఇది చూసి రాకుమారి దిగులుతో కుంగిపోయింది. అయినా సింహాసనానికి వారసురాలు గనక రాజ్యపాలనా విషయంలో అశ్రద్ధ చేయటం క్షమించరాని నేరమైతుంది. ఆ కారణంగా ఆమె వెంటనే పట్టాభిషక్తురాలై విజయపుర రాజ్యానికి రాణి అయింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆమె ఒక నమ్మకస్తుడైన సేవకుణ్ణి శేఖరుడుండే గ్రామానికి పంపింది. వాడు తిరిగి వచ్చి శేఖరుడు కొన్నాళ్ల క్రితము గ్రామం నుంచి ఎక్కడికో వెళ్ళినట్లు చెప్పాడు. అతడు వచ్చే వరకు వేచి ఉండాలనుకున్నది సువర్ణ. ఒకసారి ఆమెకు రాజ్యంలోని సామాన్య ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నదో స్వయంగా చూడాలన్న కోరిక కలిగింది. అందుకు ఆమె రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామానికి మారువేషంలో బయలుదేరింది. ఆ గ్రామంలోని శివాలయము చాలా ప్రసిద్ధి కలది. శివరాత్రి నాడు ముఖ్యంగా స్త్రీలు శివార్చన కోసం ఆలయానికి వస్తారు. కొన్నాళ్లుగా ఆ ప్రాంతాన గల కొండల్లో దారి దోపిడీ దొంగల బెడద ముమ్మరంగా ఉన్నది. అయితే ఆలయానికి వచ్చే భక్తుల దగ్గర విలువైన వస్తువులేమీ ఉండవు కనుక వాళ్ళు మాత్రం నిర్భయంగా శివాలయానికి రాకపోకలు జరుపుతున్నారు. సువర్ణ అలాంటి వాళ్లతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశాక హఠాత్తుగా ఒక కొండ మలుపులో కొందరు దొంగలు వాళ్ల మీదకి వచ్చి పడ్డారు. వాళ్ళు సువర్ణకు ఆయుధాలు చూపి భయపెట్టి ఒక గుర్రపు బండిలో ఆమెను ఎక్కించి కొండ కోనలో ఉన్న ఒక ఇంటికి తీసుకొని పోయి, ఏం భయపడకు, నీ మేలు కోరే ఇక్కడికి తీసుకువచ్చాము అన్నారు. 1 గంట గడిచి గడవకుండానే దొంగల నాయకుడు అక్కడికి వచ్చాడు. వాడు సువర్ణకేసి పరీక్షగా చూసి, నేనొక అందగత్తెను పెళ్లాడాలనుకున్నాను. నా అనుచరులు మంచి అందగత్తెనే ఎన్నిక చేశారు అని 1 క్షణం ఆగి, నేనెక్కడో ఒకసారి నిన్ను చూసినట్లున్నది అన్నాడు ఆశ్చర్యపోతూ. నువ్వు శేఖరుడివి కాదా అని ప్రశ్నించింది సువర్ణ. దొంగల నాయకుడు ఉలిక్కిపడి, నా పేరు నీకెలా తెలుసు? నన్నందరూ భీమనాయకుడు అని పిలుస్తారు అన్నాడు. సువర్ణ చిన్నగా నవ్వి, నువ్వు నన్ను గుర్తించలేదన్నమాట. నేను రాకుమారి సువర్ణను. నిన్ను వివాహం ఆడగోరి కొన్నాళ్ల క్రితము మీ గ్రామానికి మనిషిని పంపాను. కానీ నువ్వు గ్రామంలో లేవు అన్నది. ఆహా, ఎంత అద్భుతమైన సంగతి! నువ్వు నిజంగా నన్ను వివాహం ఆడగలవని నేను అనుకోలేదు. నా అనుచరులకు ఒక అందగత్తెను పట్టుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళు నిన్ను తెచ్చారు.
మనం ఒకళ్ళనొకళ్ళం ఇలా చూడగలగటం విధి విలాసం అన్నాడు శేఖరుడు. అవును, ముమ్మాటికి విధి విలాసమే అన్నది సువర్ణ. శేఖరుడు ఆ జవాబుకు పరమానందం చెందాడు. సువర్ణ తనకు తానై వివాహమాడదలిచినట్లు చెప్పింది కనుక అతడు ఆమెకు కాపలా వాళ్ళని పెట్టలేదు. ఆమె ఆ ఇంటి ముందున్న ఆవరణలో స్వేచ్ఛగా తిరగసాగింది. తమ రాణి మారువేషంలో బయలుదేరినప్పుడు ఆమెకు రక్షణగా కొందరు సైనికులు కూడా మారువేషాల్లో బయలుదేరారు. వాళ్ళు ఆమె ఉన్న చోటు తెలుసుకుని రాగానే సువర్ణ వాళ్ళని సంజ్ఞలతో హెచ్చరించింది. ఒక నడిరాత్రి వేళ రాజధాని నుంచి వచ్చిన సైనికులు శేఖరుడి స్థావరాన్ని చుట్టుముట్టి అనుచరులతో పాటు అతన్ని బంధించారు. రాజప్రాసాదానికి తిరిగి వస్తూనే సువర్ణ దారిదోపిడి వాళ్ళందరినీ వాళ్ళ నాయకుడు శేఖరుడితో పాటు విచారణ చేసి ఉరితీయవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాకుమారి సువర్ణ ప్రవర్తన అతి హేయం కాదా? ఆమె శేఖరుణ్ణి వివాహమాడగలనని వాగ్దానం చేయటమే కాక తనకై తాను అతడి గ్రామానికి మనిషిని కూడా పంపింది. కానీ అతడి అనుచరులు ఆమెను శివాలయ యాత్రికులతో పాటు ఉన్నప్పుడు పట్టుకుని అతడి దగ్గరకు తీసుకుపోగానే అతడికి ద్రోహం తలపెట్టింది. ఇది వాగ్దాన భంగం కాదా? శేఖరుడు తాము ఇలా కలుసుకోవటం విధి విలాసం అన్నప్పుడు అవునని జవాబిచ్చింది. ఇది అబద్ధం ఆడటం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సువర్ణకు శేఖరుడు తనను దొంగల బారి నుంచి కాపాడాడన్న కృతజ్ఞత ఉన్నది. ఆ కారణం వలనే అతడు ఆమెను వివాహమాడ కోరినప్పుడు అంగీకరించింది. అతడు ఆనాడు ధైర్యసాహసాలు కలవాడే కాక నీతిమంతుడు. కానీ ఇప్పుడు అసహాయుల్ని నిరాయుధుల్ని చేసి దోచుకునే దారిదోపిడీ దొంగల నాయకుడు. సువర్ణ వివాహమాడతానని వాగ్దానం చేసింది ఈ దొంగకు కాదు. ఇక విధి విలాసం సంగతి శేఖరుడు తాము అనుకోకుండా ఇలా ఒకరిని ఒకరు చూడగలగటం విధి విలాసం అన్నది. ఒక అర్థంలో సువర్ణ అవునన్నది. మరొక కారణం వల్ల ఆమె అతడు దొంగల నాయకుడయ్యాడని తెలుసుకోకపోతే అతన్ని వివాహమాడి జీవితకాలమంతా బాధపడేది. అందుకే అయాచితంగా ఆ వాస్తవం తెలుసుకోవటం ఆమెకు విధి విలాసంగా కనిపించింది అని రాజు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ. కథ పేరు చలమయ్య గోదానం. నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపీనం ఎక్కువ. ఆయనకు ఒకసారి జబ్బు చేసింది. అది ఏ మందులకు లొంగలేదు. చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో, చచ్చి స్వర్గాన ఉన్న నీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే సద్బ్రాహ్మణుడు ఒక ఆయనకి గోదానం చేశాడు, వెంటనే తగ్గిపోయింది అన్నది. నా జబ్బుకు గోదానానికి సంబంధం ఏమిటమ్మా అన్నాడు చలమయ్య. అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవటం అన్నమాట అని ఆయనకి దిగులు పుట్టించింది. ఒరే, మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనల్ని బాధిస్తాయి. అంటే జబ్బు మనని పుణ్యకార్యాలేమైనా చేయమని హెచ్చరిస్తుందన్నమాట. నీ సంగతి నాకు తెలియందేముంది? డబ్బు కూడబెట్టడమే తప్ప ఎవరికీ సాయపడి ఎరుగవు. అంతా నీ నాయన పోలిక అన్నది శాంతమ్మ. చలమయ్య భార్యాపిల్లలు కూడా ఆయనను తల్లి చెప్పినట్లే చేయమని బలవంత పెట్టారు. చివరికి చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఒక చూడి ఆవుని దానం చేసి, బ్రాహ్మణోత్తమ, ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకొని దూడని నాకివ్వాలి. దూడతో మీకేం పని ఉండదు కదా అన్నాడు. రామశర్మ కంగారుపడి, అయ్యా, తల్లిని బిడ్డని వేరు చేయటం మహాపాపం కదా అన్నాడు. గోన్యాయం వేరు, మానవ న్యాయం వేరు. మీరనే న్యాయము మానవులకే గాని పశువులకు వర్తించదు. అయినా దూడను మీరు వెంటనే నాకు ఇవ్వనవసరం లేదు, దానికి తల్లి అవసరం తీరగానే అని చెప్పాడు చలమయ్య. రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు. ఆ మన్నాటికి చలమయ్య జబ్బు చేత్తో తీసినట్లు మాయమైపోయింది. కొద్ది రోజుల తర్వాత చలమయ్య ఎప్పటిలాగే మామూలు మనిషైపోయాడు. కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది. దానికొక కోడె దూడ పుట్టింది.
ఈ సంగతి తెలిసినప్పటినుంచి చలమయ్యకు మనసులో లేదు. ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకి ఒక్కసారైనా ఆయన రామశర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా వారం రోజులు గడిచినాయి. ఒక రోజున చలమయ్య ఉండబట్టలేక రామశర్మని, బ్రాహ్మణోత్తమా, ఆవు పాలు సక్రమంగా ఇస్తున్నదా అని అడిగాడు. అయ్యా, ఇది దేవతాంశగల ఆవు, రోజుకు 4 సేర్ల పాలిస్తున్నది అని చెప్పాడు రామశర్మ. స్వతహాగా రామశర్మ మొహమాటస్థుడు. ఆయన చలమయ్యను సంతోషపెట్టాలనుకొని ఆవు ఇస్తున్న దానికి 2 సేర్లు ఎక్కువగానే చెప్పాడు. ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్లయింది. తనకున్న ఆవుల్లో ఏ ఒక్కటి అన్ని పాలివ్వదు. బ్రాహ్మణోత్తమా, ఆవు అంత ఎక్కువగా పాలిస్తున్నదంటే అవి ఏమంతా రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య. రామశర్మ పాలు రుచిగా లేదంటే చలమయ్యకు కొంత తృప్తిగా ఉండేది. అలా కానప్పుడు చాలా మంచి ఆవుని దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు. కానీ రామశర్మ ఎంతో కృతజ్ఞతగా, అయ్యా, మంచి మనసుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను. బహుశా దేవతలు సేవించే అమృతం ఇలాగే ఉంటుందేమో అన్నాడు. చలమయ్య వెంటనే, అలాగైతే ఈ ఆవు పాల రుచి చూడాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు. రామశర్మ అప్పటికప్పుడు ఆయనకి ఒక లోటాలో వేడివేడి పాలు తెప్పించి ఇచ్చాడు. చలమయ్య ఆ పాలు తాగాడు. చాలా బాగున్నాయి. చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకి నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి, బ్రాహ్మణోత్తమా, నేనొక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిన్న మీ ఇంట ఆవు పాలు తాగానే ఎంతో గుణం కనపడింది. నిజంగానే ఆ ఆవులో దేవతాంశ ఉన్నదంట్లు అనిపిస్తున్నది. ఆ పాలలో అమృతం ఉన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. మీరది ప్రతిదినము 4 సేర్ల పాలిస్తున్నదన్నారు కాబట్టి అందులో 2 సేర్ల పాలు నాకివ్వగోర్తాను. నా ఆరోగ్యం బాగు అయ్యేంతవరకు మాత్రమే ఇలా ఇవ్వండి అని చెప్పాడు. ఇది విని రామశర్మ గుండెల్లో రాయి పడినట్లయింది. కానీ ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ కొడుకును మందలిస్తూ, గోవును దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అంది. పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి కదా. అలా జరగలేదు కాబట్టి నన్నే పాపము అంటలేదు. వచ్చిన పుణ్యం పోనూ లేదు అన్నాడు చలమయ్య. ఆ రోజు నుంచి రామశర్మ ఆవును తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. ఆయన హడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవడం మానేశాడు. అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు. వైద్యుడు వచ్చి మందిస్తూనే ఉన్నాడు. కానీ ఆ మందు ఏమాత్రమూ పనిచేయటం లేదు. రామశర్మ నుంచి పాలు తీసుకోవటం మానేశాను కాబట్టి నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి. అయినా నాకు జబ్బెందుకు తగ్గలేదు అని మదనపడ్డాడు చలమయ్య. ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధువకుడు నిలబడి, ఇంట్లో పాపముంది, నివారించుకోండి అని కేక వేశాడు. ఇది విని శాంతమ్మ సాధువుని లోపలికి పిలిచి కొడుకుని చూపించింది. సాధువు చలమయ్యను పరీక్షగా చూసి, నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు, పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకున్నది అన్నాడు. చలమయ్య దీనంగా, స్వామి, అలా ఎందుకు జరిగింది? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అన్నాడు. అందుకు సాధువు, ఓయి, నీ వంటి డబ్బు కాపీన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతుంటాడు. గోదానం చేసిన పుణ్యము తక్షణమే సంజీవన్లా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది. ఈ నిదర్శనం కారణంగా నీవు బుద్ధిగలవాడివైతే దానం చేయటం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి. కానీ అలా జరగలేదు. జబ్బు తగ్గగానే వంచనాబుద్ధితో ఆవు పాలను రామశర్మ నుంచి హరించటము మొదలుపెట్టావు. జబ్బు తిరగపెట్టింది. ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు. ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీ జబ్బు తగ్గకుండా చేస్తున్నది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి స్వామి అని అడిగాడు చలమయ్య విలవిల్లాడిపోతూ.
పాల దొంగతనం మహాపాపం. ఆ పాపము నిన్నంటింది. దాని నుంచి నువ్వు విముక్తుడివి కావటానికి మరొక గోదానం చెయ్యాలి. అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు. అలాగే, ఆ గోదానమేదో మీకే చేస్తాను అన్నాడు చలమయ్య. నేనెవరికీ దానధర్మాలు చేయలేదు, అందువల్ల నేను పుణ్యాత్ముడిని అనిపించుకోను అన్నాడు సాధువు. అలా అయితే ఆ పుణ్యాత్ముడెవరో తమరే సెలవివ్వండి స్వామి అన్నాడు చలమయ్య. ఈ గ్రామంలో ఇప్పుడు అందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు. ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు. ఇది విని చలమయ్య తెల్లబోయాడు. సాధువు నవ్వి, నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది. కానీ రామశర్మ నీకు పాలివ్వడం వలన నీకు పాల దొంగతనము పాపం, ఆయనకు దానం చేసిన పుణ్యము దక్కాయి. ఇంత చేదు అనుభవం తర్వాతైనా నీ డబ్బు కాపీనం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు. చలమయ్య సాధువు చెప్పినట్లే చేసి సంతానంతో సహా 2 ఆవులు రామశర్మవేనని హామీ ఇచ్చి తన తప్పు క్షమించమన్నాడు. ఆ తర్వాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది. ఆయన మనస్ఫూర్తిగా దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు. మరొక కథ, కొత్త అశ్వికుడు. జయసాగర్ రాజైన రత్నదేవుడు గొప్ప అశ్వప్రియుడు. ఆయన అశ్వశాలలో పర్షియా, అరబ్బీ జాతి గుర్రాలే కాక ఎక్కడో బర్మా, సయాం, సింహళ దేశాల నుంచి తెప్పించిన విలువైన గుర్రాలెన్నో ఉండేవి. ఆయన వద్ద ఇలాంటి జాతి గుర్రాలతో పాటు అశ్వశిక్షణలో అరితేరిన వాళ్ళు, స్వారీ చేయటంలో నిపుణులైన వాళ్ళు ఎందరో ఉండేవాళ్ళు. అయినా రాజు పొరుగు దేశాల్లో అలాంటి వాళ్ళు మరికొందరు ఉన్నారని విన్నప్పుడు వాళ్లకు పెద్ద పెద్ద జీతాలను ఆశ చూపి తన దేశానికి రప్పించుకునేవాడు. తన దేశం వాళ్ళంటే ఆయనకు చిన్న చూపు. ఒకనాడు రత్నదేవుడి దగ్గరికి చారుడొకడొచ్చి, మహారాజా, ఇంతకు ముందే నేనొక గుర్రపురౌతుతో మాట్లాడాను. అతను వైశాలి రాజు దగ్గరికి పోతున్నాడు. 2 పగళ్ళు 2 రాత్రులు ఏకధాటిన గుర్రపు స్వారీ చేయగలడు. అతను వైశాలి రాజధాని చేరే ముందు దారిలో ఉన్న విష్ణుపురాన 1 వారం రోజుల పాటు ఉంటాడు. అక్కడ అతడి మిత్రుడి వివాహం జరగబోతున్నది అని చెప్పాడు. ఆ మాట వింటూనే రత్నదేవుడు సంతోషపడిపోయి, ఎన్నాళ్ళకి మనకు కావలసిన అశ్వకుడు దొరికాడు. 2 పగళ్ళు 2 రాత్రులు ఏకధాటిన గుర్రపు స్వారీ చేయగల సమర్థుడు నా కొలువులో ఉన్నాడన్న కీర్తి దేశ దేశాలా మార్మోగిపోతుంది అన్నాడు. ఆ తర్వాత ఆయన అప్పటికప్పుడు మంత్రిని పిలిచి, మీరు వెంటనే వైశాలి దేశంలో ఉన్న విష్ణుపురానికి మన అశ్వికుడొకడిని పంపించండి. ఆ వెళ్ళినవాడు నగరంలో ఉన్న మహాశ్వికుణ్ణి కలుసుకొని మన జయసాగర్కు తీసుకురావాలి అని చెప్పాడు. మంత్రి రాజుకు ఏదో చెప్పబోయాడు. కాని రాజు విసుగుపడుతూ, ఇది కాలం వృధా పుచ్చవలసిన సమయం కాదు. తక్షణము అశ్వికుడొకణ్ణి విష్ణుపురం పంపండి. వాడు అక్కడున్న అశ్వికుణ్ణి కలుసుకొని తానే రాజుగారి దగ్గర నుంచి వచ్చింది తెలపమనండి. తర్వాత ఆ అశ్వికుడికి నెలకి 100 బంగారు కాసుల జీతం ఇవ్వదలిచినట్లు చెప్పమనండి. ఇది నా ఆజ్ఞ అన్నాడు. మంత్రి ఇక రాజుకు ఏమి చెప్పి ప్రయోజనం లేదనుకొని ఆయన ఆజ్ఞాపించినట్లు ఒక అశ్వికుడికి సంగతి సందర్భాలు వివరించి విష్ణుపురానికి పంపించాడు. ఇది జరిగిన 7వ రోజున విష్ణుపురం నుంచి కొత్త అశ్వికుడు రత్నదేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఇస్తానన్న జీతానికి ఒప్పుకున్నాడు. ఒక గొప్ప అశ్వికుడు వైశాలి రాజు కొలువులో కాక ఇలా కొలువులో చేరినందుకు రత్నదేవుడికి చాలా ఆనందం కలిగింది. కొత్త అశ్వికుడు కొంతసేపు ఊరుకొని రత్నదేవుడితో, మహారాజా, వైశాలి రాజుగారు నన్ను తన కొలువులో చేరవలసిందిగా కోరుతూ దూతను పంపాడు. కానీ ఈ లోపలే తమరు పంపిన మనిషి నన్ను కలుసుకోవటం జరిగింది. ఆ కారణం వల్ల ఆ రాజు పంపిన దూతను తిప్పి పంపి తమ కొలువులో చేరాను అన్నాడు వినయంగా. ఇది విని రత్నదేవుడు మరింత ఆనందం చెంది మంత్రితో, మహామంత్రి, మనం విష్ణుపురం పంపిన అశ్వికుడికి ఏదైనా మంచి బహుమానం ఇవ్వండి అన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, మనం విష్ణుపురం పంపిన అశ్వికుడు త్వరగా ఆ నగరం చేరేందుకు 3 పగళ్ళు 3 రాత్రులు ఏకధాటిన గుర్రాన్ని పరిగెత్తించాడు. ఈ సంగతి విన్న వైశాలి రాజు
మన అశ్వికుడి నైపుణ్యానికి అమితానందం చెంది అతడికి మనం ఇచ్చేదానికన్నా ఎక్కువ జీతం మీద తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు. ఈ వార్త ఇంతకు ముందే నాకు చేరింది. తమకు మనవి చేద్దామనుకుంటున్నాను అని జవాబిచ్చాడు. ఆ జవాబు విని రత్నదేవుడు ఆశ్చర్యపోతూ, మన దేశ పౌరులైన వాళ్లే కొలువులో ఇంత గొప్ప అశ్వికులున్నారన్నమాట. ఇంతకాలంగా ఆ సంగతి గుర్తించగా పొరుగుదేశం వాళ్లకు పెద్ద జీతాలతో ఉద్యోగాలిస్తున్నాము అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే మహారాజా అన్నాడు మంత్రి. అయితే ఒక పని చేయటం బాగుంటుంది. ఇప్పుడు మన వద్ద ఉన్న అశ్వికుల మధ్య పోటీలు ఏర్పాటు చేద్దాం. అందులో అత్యంత నిపుణులని తేలిన వాళ్ళకి తగున బహుమతులిచ్చి ప్రోత్సహిద్దాము అన్నాడు రత్నదేవుడు. ఈ విధంగా జరిగిన పోటీలలో జయసాగర్ అశ్వికులు పొరుగుదేశపు అశ్వికులకు సమ ఉజ్జీలే కాక కొన్ని అంశాలలో వాళ్ళకన్నా ఎంతో అదుకులని బయటపడింది. మరొక చిన్న కథ. ఈ పురాణ కథ పేరు ఊర్వశి. పూర్వం ఒకప్పుడు నరనారాయణులు తపస్సు చేస్తూ ఉండగా వారి తపస్సుకు భంగం కలిగించడానికి దేవేంద్రుడు అప్సరసలను పంపాడు. దానిని గ్రహించిన నారాయణుడు గోటితో తన తొడని గీరి అప్సరసలను మించిన అందచందాలతో ఒక యువతిని పుట్టించాడు. ఆమె అపురూప సౌందర్యాన్ని చూసి అప్సరసలు సిగ్గుతో తిరిగి వెళ్ళిపోయారు. ఊరువు అంటే తొడ నుంచి పుట్టడం వలన ఆమెకు ఊర్వశి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె దేవేంద్రుడి కొలువులో నాట్యకర్తలలో ఒకతిగా చేరింది. ఒకనాడు భూలోకం నుంచి పురూరవ చక్రవర్తి వచ్చి దేవసభలో ఊర్వశి నాట్యం చూసి ముగ్ధుడై ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. ఊర్వశి కూడా రాజును వరించింది. దేవేంద్రుడు అందుకు అంగీకరించాడు. ఊర్వశి పురూరవులు వివాహమాడి భూలోకం చేరి హాయిగా కాలం గడపసాగారు. 4 సంవత్సరాలు గడిచాక దేవతలకు ఊర్వశి లేని లోటు తెలియవచ్చింది. ఆమెను ఎలాగైనా దేవలోకానికి రప్పించాలనుకున్నారు. కొందరు గంధర్వులు భూలోకానికి వచ్చి ఒక తుఫాను నాటి రాత్రి ఊర్వశి శయనమందిరంలోని లేడిపిల్లను దొంగిలించుకుపోయారు. లేడిపిల్లల్ని వెతుక్కుంటూ ఊర్వశి ఆకాశ మార్గాన పయనించసాగింది. అలా అలా గంధర్వులు ఆమెను దేవలోకానికి చేర్చారు. ఊర్వశి కనిపించకపోయేసరికి పురూరవుడికి మతి చెలించినట్లయింది. ఆయన ఎక్కడెక్కడో వెతికి వేసారి ఆఖరికి దేవతల అనుగ్రహం కారణంగా ఊర్వశిని కలుసుకుని హాయిగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.